అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనం ప్రభు యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు, లేదంటే ప్రభు యొక్క సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ముందుకు వెళ్తున్నప్పుడు, మనం బ్రతికే విధానం అనేది చాలా అప్డేట్ అయిపోతూ ఉంటుందండి. ఎంత అప్డేట్ అయిపోతూ ఉంటుందంటే, లోకానికి అనగా లోకం ఆలోచించే ఆలోచనలకి, లోకం వెళ్ళే విధానాలకి, లోకం ప్రయాసపడే ఆ పనికి మాలినటువంటి ఆలోచనలకి, లేదంటే మూర్ఖమైనటువంటి ఆలోచనలకి మన వ్యక్తిత్వం అనేది చాలా డిఫరెంట్గా వేరైపోతుంది. అంటే ఒక నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఏ విధంగా అయితే సంథింగ్ స్పెషల్గా కనబడతారో, అదేవిధంగా మన జీవితం అనేది ఒక నిశీధిలో ఒక అద్భుతమైనటువంటి వెలుగుగా ప్రపంచానికి కనబడుతూ ఉంటుందండి. అయితే ప్రతి స్టేజ్లో కూడా నేను ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ప్రభు కొరకు బ్రతికినా మన మీద రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. ప్రభు కొరకు బ్రతకకపోయినా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ప్రభు కొరకు బ్రతకనటువంటి వారి గురించి అనేకమైన సందర్భాల్లో నేను తెలియజేశాను. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే విషయానికి వచ్చేసరికల్లా, ప్రభు యొక్క సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మన యొక్క లైఫ్ అనేది కొన్ని స్టేజెస్లో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే ప్రభు యొక్క ఆలోచనలు బట్టి నడుచుకోవడం ప్రారంభ దశలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినే వ్యక్తులుగా మనం ఉంటూ మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ముందుకు వెళ్ళే స్థితిలో ఉంటాం. అయితే ప్రభులో బ్రతుకుతున్న కొద్దీ మనం కాలాన్ని బట్టి చూస్తే చిన్నపిల్లవాని వలె కాకుండా పెద్దవారి వలె మనం మారి, అనగా మనం మాత్రమే రక్షణ పొందటం కాదు, మన కుటుంబం కూడా రక్షణ పొందాలి అనే నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్తూ ఉంటామండి. ఆ తర్వాత ఇంకా గొప్పవారుగా, ఇంకా పెద్దవారుగా మారి, నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, నేనున్నటువంటి సమాజం కూడా రక్షణలోకి రావాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలి అనే స్థాయికి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ 3 స్టేజెస్లో కూడా మనం ఒకసారి బాగా ఆలోచించినట్లయితే, ప్రభు కొరకు వెళ్తున్నాం కాబట్టి అది స్వజనుల నుంచైనా అవ్వచ్చు, లేదంటే వేరే జనుల నుంచైనా అవ్వచ్చు, లేదంటే సమాజంలో ఏ కార్నర్ నుంచైనా అవ్వచ్చు, మన మీదకి కొన్ని దెబ్బలు అనేవి పడుతూ ఉంటాయండి. ప్రియులారా, శరీరానికి తగిలినటువంటి గాయాలనేవి కొద్ది దినాలకి మానొచ్చేమో కానీ గుండెకు తగిలినటువంటి గాయాలనేవి చాలా సమయం పడుతుందండి. అగైన్ మళ్ళీ మనం ఆ గుండెకు తగిలినటువంటి ఆ గాయాన్ని వాక్యమనే ఔషధంతో మనం శుద్ధిపరచుకుంటేనే కానీ, వాక్యమైన ఔషధాన్ని మనం ఆ గుండెకు ఉపయోగిస్తేనే కానీ ఆ గుండె కోలుకొని దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరలా బ్రతకడానికి సాహసం చేయలేదండి. కనుక అలాంటి పరిస్థితుల్లో, అనగా మనకి మాటల ద్వారా, అది ఎదుటివారి యొక్క మాటల ద్వారా, అది దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకనటువంటి వారైనా కానీ, బ్రతుకుతూ దురాత్మ పట్టినటువంటి వారి ద్వారా కానీ, మరి ఏ విధంగా అయినా కానీ మన యొక్క స్థితిని దెబ్బతీసే విధంగా అనేకమైన మాటలు మన హృదయాన్ని గాయపరిచినప్పుడు మనం చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రియులారా, దీనికి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా ఫేస్బుక్లో కొంతమంది వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మరి నలుగురు నిన్ను అవమానించినప్పుడు, నలుగురు నిన్ను విడిచిపెట్టినప్పుడు, నలుగురు నిన్ను మాటలతో గాయపరిచినప్పుడు నీ మాట నువ్వే విను, నీ మనసుకు నచ్చింది చెయ్యి అని చెప్పేసి కొన్ని స్టేటస్లు మనకు కనబడుతూ ఉంటాయండి. అలాంటి పరిస్థితుల్లో మనం చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మన మనసు ఆ సమయానికి ఏం చేయాలా అని, ఏం చెప్తుందా అని మన మనసుకు చెవినివ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. మనం ప్రభు కొరకు ఎదిగే విషయంలో అయినా కానీ, ఎదుగుతున్నప్పుడైనా కానీ, మరి ఎదుగుతున్నప్పుడు వచ్చే ఆపదల విషయంలో అయినా కానీ, క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో మనం ఉన్నా కానీ, ఎప్పటికీ మన మనస్సు మాట మనం వినకూడదు. మనం బాగా స్ట్రెస్ చేసి పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అది, బాగా నోట్ చేసి పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అండి. మన మనస్సుకు నచ్చింది ఎప్పుడు మనం చేయకూడదు. ఎందుకంటే మన మనస్సు మనల్ని దెబ్బతీసే విధంగా ప్రిపేర్ అయిపోతూ ఉంటుందండి. మరి ఎందుకు అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది కనుక మనం హృదయం చెప్పే మాట మనం వినకుండా ఆ హృదయాన్ని ఎప్పుడూ కూడా
వాక్యంతో నింపాలి. వాక్యంతో నింపినప్పటికీ మన హృదయం చెప్పే మాటని, మనకు వచ్చే తలంపుని, మనకు వచ్చే ఆలోచనని ప్రార్థనాపూర్వకంగా అలాగే వాక్యానుసారంగా దేవుని యొక్క తీసుకుని వచ్చి, ప్రభువా మరి నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందయ్యా, మరి ఈ ఆలోచన నీ యొక్క ఇష్టానికి అనుకూలంగా ఉందా, లేదా నీ ఇష్టానికి ఆయాసకరమైనటువంటి మార్గంగా ఉందా, ఒకసారి నాకు తెలియచేయి ప్రభువా అని జ్ఞానాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఆ యొక్క ఆలోచన మనం క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాలండి. ఈ మాట మన సామెత గ్రంథం మనం చూడొచ్చు. 28వ అధ్యాయంలో 25, 26 వచనాలు మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. ఈ మనస్సును మనం అస్సలు నమ్మకూడదండి. చిన్న విషయాలు కూడా మనం నమ్మకూడదని. నమ్మితే ఏమైపోద్ది అంటే, ఆనాడు హవ్వ దగ్గర నుంచి, తర్వాత శారా దగ్గర నుంచి, తర్వాత అననీయ సప్పీరా దగ్గర నుంచి, తర్వాత మనం చాలామంది జీవితాలు మనం చూడొచ్చండి. వీళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అంటే, వారి మనస్సుకు అనుకూలమైన వాటిని సెలెక్ట్ చేసుకొని, వారి మనస్సుకు నచ్చితే ఒకలాగా, మనస్సుకు నచ్చకపోతే ఒకలాగా వెళ్ళడం వల్ల ఏమైందయ్యా అంటే బుద్ధిహీనులుగా మారిపోయినట్టుగా మనం గమనించవచ్చు. మరి కంటిన్యూషన్లో మనం చూస్తే, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఎక్కడి నుంచి తప్పించుకుంటాడంటే, రాబోయే ఆపద నుంచి, జరగబోయే నష్టం నుంచి, కలగబోయే అపాయం నుంచి, వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే జ్ఞానముగా ప్రవర్తించాలి. జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. జ్ఞానానుసారంగా మనం ప్రవర్తించాలి. జ్ఞానం అనగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. అనగా మన మనస్సు గాయపడిన సందర్భంలో మనస్సు మాట మనం వినకుండా, మన పరిస్థితులు కుంటుబడిన సమయంలో మనస్సు మాట మనం వినకుండా, వాక్యం ఏం చెబుతుంది అనే మాట మనం వినగలిగినట్లయితే ప్రియులారా, వాక్యము మన హృదయానికి ఒక ఔషధంగా మారి, మన గుండెకి తగిలిన గాయాలను స్వస్థపరిచి, ప్రభు యొక్క సన్నిధిలో బలవంతులుగా నిలవబెట్టి, కృంగిన హృదయాన్ని ఆయన కృపలో నిలవబెట్టి, ఆయన కృపలో వర్ధిల్లేలా చేస్తుంది. అన్నదిగా దేవుని యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనసు నమ్మకుండా ప్రభు యొక్క మాట నమ్మితే గనక ఎవరు ఊహించలేనంత గొప్పగా మనం వర్ధిల్లుతాము. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని దేవునికి చిత్త ప్రకారం నడుచుకొని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ సకలాశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ, మీ యొక్క కృపలో బలపరుస్తూ, ఆదరిస్తూ, ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అనేకమైన విషయాలు ఇంకా ఎన్నో మా తండ్రి తెలుసుకుని వాటి ప్రకారంగా నడుచుకున్నట్లు కృప చూపించండి ప్రభువా. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో, అదేవిధంగా తండ్రి ఈ జేసీ చర్చ్ పరిచర్యలో మా తండ్రి సహకారంగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, బలపరచండి తండ్రి ప్రభువా. మరి ఈ పరిచర్య ఇంకా అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది జీవితాలలో మా తండ్రి వెలుగుని నింపే విధంగా మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభువా. పరిశుద్ధురా తండ్రి, మరి ఇంకా ఎవరైతే నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని, కృంగిన వారి హృదయాలను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తి బలపరచమని, స్థిరపరచమని తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.